దృష్టిని ఆకర్షించిండు. వారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మొదటి విజయం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం. రెండవ విజయం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం. మూడవ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఈ గడ్డ మీద వారు పాదయాత్ర చేసిన సందర్భంగా మీరందరూ కష్టపడి విజయవంతం చేస్తే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాళ్ళ తాతలు ముత్తాతలు వజ్రాల వ్యాపారం చేసింది. వజ్ర వైదూర్యాలతో వేలాది కోట్ల రూపాయలతో ప్రపంచంలోని ఆగర్భ శ్రీమంతులుగా ఉన్న మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజల కోసం స్వేచ్ఛనివ్వాలి, ఈ దేశ ప్రజలు స్వతంత్రాన్ని అనుభవించాలి, ఈ దేశ ప్రజలు తెల్లదొరల బానిసత్వం నుంచి విముక్తి కలిగి ఈ దేశంలో రాజులై వెలగాలి అని వాళ్ళ ఆస్తులను ఫణంగా పెట్టిండ్రు. సంవత్సరాల కొద్ది జైల్లో మగ్గిండ్రు. ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి భారతదేశానికి స్వతంత్రాన్ని ఇప్పించి ఈ దేశంలోనే త్యాగం అంటే వాళ్ళ కుటుంబం అని నిరూపించింది. వచ్చిన స్వతంత్ర దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ప్రపంచానికే ఒక సుపరిపాలన అందించి ప్రపంచ దేశాలతో పోటు పడే దేశంగా భారతదేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీర్చిదిద్దారు. వారి వారసత్వంతో వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, ఈ దేశాన్ని కాపాడడానికి తన చివరి రక్త పొట్టు వరకు ఈ దేశం కోసం ధారపోసి తుపాకీ తూటాలకు బలై నేలకొల్లిండ్రు తప్ప దేశ సమగ్రతను కాపాడడంలో ఒక్క అడుగు కూడా వెనక్కియ్యలే. ఇందిరమ్మ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు, విదేశాలలో పైలట్ గా ఉన్న రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు చనిపోతే అదరలేదు, బెదరలేదు, భయపడలేదు. ఈ దేశానికి నాయకత్వం వహించడానికి వారు వచ్చి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ముందుకు నడిపించిండు. ఈ దేశంలో యువకులకు కంప్యూటర్ని పరిచయం చేసిండు. ఈ దేశంలో యువకులకు 21 సంవత్సరాలకు ఓటు ఉంటే 18 సంవత్సరాలకే ఓటు హక్కుని ఇప్పించి ఇవాళ 18 ఏళ్ల పిల్లలు ఓటేస్తుండ్రు. ఈ దేశంలో ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను ఎన్నుకుంటుండ్రు అంటే అది రాజీవ్ గాంధీ గారి గొప్పతనం, వారి త్యాగం ఉన్నది. మరి వారి బిడ్డ వారు ఈ దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమైంది. రాజీవ్ గాంధీ గారు మరణిస్తే, వీర మరణం పొందితే, తమిళనాడులో శ్రీపెరంబదూరులో నేల కొరికితే శ్రీమతి సోనియా గాంధీ గారు భయపడలే. ఇద్దరి పిల్లల్ని సంకలో పెట్టుకొని 100 కోట్లు ఆనాడు ఉన్న జనాభాను ఈ దేశం అనాథ కాకూడదు, ఈ దేశం బలమైన నాయకత్వం ఉండాలి, నా దుఃఖం దిగమెట్టుకుంటాను, ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేస్తానని శ్రీమతి సోనియా గాంధీ గారు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశానికి నాయకత్వం వహించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది. ఆ విధంగా సంక్షోభంలో ఉన్న ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి ఈ దేశాన్ని మళ్ళీ శత్రు దుర్భేద్యమైన దేశంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తీర్చిదిద్దారు. వారి స్ఫూర్తితోనే 2004లో రాహుల్ గాంధీ గారు ఎంపీ అయ్యింది. నేను అడుగుతున్న మిత్రులారా, చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వెంబడే 6 నెలలు తిరగకుందే నన్ను ఎవ్వరు మంత్రి చేస్తలేరు, నన్ను ఎందుకు ముఖ్యమంత్రి చేస్తలేరు అని అడిగే రోజులు. కానీ 2004లో 2009లో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాహుల్ గాంధీ గారు మంత్రి గాని, ప్రధానమంత్రి గాని, రాష్ట్రపతి పదవి గాని అడగలేదు. పదవులు త్యాగం చేసి ప్రజలలో ఉండి ప్రజల తరఫున కొట్లాడి మేధావి అయిన మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని చేసిండ్రు, ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేసిండ్రు. త్యాగం అంటే రాహుల్ గాంధీది, త్యాగం అంటే
సోనియా గాంధీది, మరణం అంటే వీర మరణం అంటే రాజీవ్ గాంధీది. ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే, రక్తం దారపోయడం అంటే అది ఇందిరమ్మ త్యాగం. త్యాగం అంటే మేము, త్యాగం అంటే మా నాయకులు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.